హాయ్ అండి, ఇది డిజిటల్ సమ్లో పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూడకుండా ఇది చూస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. కాబట్టి పార్ట్ 1 కంపల్సరీ చూడండి. పార్ట్ 1 అనేది బేసిక్ ఉంటుంది. డిజిటల్ సమ్ అంటే ఏంటిది, డిజిటల్ సమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి పార్ట్ 1 చూడండి, ఆ తర్వాత పార్ట్ 2కు రండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం వల్ల నాకు కొంచెం ఇంకా కంటెంట్ ఇంకా అద్భుతంగా నేను అనేది చూడండి. ఓకేనండి, చూడండి. ఇది బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఆఫ్ ఏ మల్టిప్లై ఆఫ్ 9 is 9. ఏదైనా ఒక సంఖ్యను 9 తోని మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఏదైనా ఒక సంఖ్యను 9 తోని మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిఎస్ ఏమవుతుందంటే 9 వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ 9 1 జా 9 ఉంది కదండి. దీని యొక్క డిఎస్ ఏమవుతుంది, ఇక్కడ డిఎస్ రాస్తాను. ఇక్కడ ఏమవుతుంది, 9 అవుతుంది. అవునా, డిఎస్ ఎంత అయిందండి, ఈజ్ ఈక్వల్ 9 అయింది. అవునా, 9 2 జా, ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంఖ్యను 9 తో మల్టిప్లై చేసినప్పుడు డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఇది ఒక 9 అండి. దీన్ని మనం 1 తోని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుంది, 9 అయింది. డిజిటల్ సమ్ ఎంత అయింది, 9 అయింది. ఇక్కడ 2 తో చేస్తున్నాము. 9 2 జా ఎంత అండి, 18. అప్పుడు డిజిటల్ సమ్ ఏమవుతుందండి, 1 + 8 = 9. డిఎస్ అనేది 9 అయిందా. ఇక 9 ను దేనితోనైనా మల్టిప్లై చేస్తే డిజిటల్ సమ్ ఏమవుతుంది, 9 అవుతుంది. ఇక్కడ చూడండి, 9 2 తో మల్టిప్లై చేస్తున్నాం, కానీ మన డిజిటల్ సమ్ ఏంటిది, యాక్చువల్ డెఫినేషన్ ఏంటిది, 9 దేనితో మల్టిప్లై చేస్తా డిఎస్ అనేది 9 వస్తుంది. ఇక్కడ 9 వచ్చింది. 9 దేనితో 2 తో మల్టిప్లై చేసినా 9 వచ్చింది. 9 1 తో మల్టిప్లై చేసినా 9 వచ్చింది. అదే విధంగా ఇంకో చూద్దాం. 9 3 జా 27. 27 నథింగ్ బట్ 2 + 7 + 9. అవునా, అదేవిధంగా 9 ను 3 తో మల్టిప్లై చేసినా డిజిటల్ సమ్ 9 వచ్చింది. అదేవిధంగా 9 × 4 ఏమవుతుందండి, 36. 36 అంటే 3 + 6 ఎంత అయిందండి, 9. చూడండి, 9 × 5 9 5 జా 45. అవునా, 45 అంటే 4 + 5 నథింగ్ బట్ 9. అదేవిధంగా 9 6 జా 54 అంటే ఎంత అండి, 5 + 4 నథింగ్ బట్ 9. అదేవిధంగా 9 × 7 63. 6 + 3 ఎంత అండి, 9. 9 × 8 72. 7 + 2 = 9. అదేవిధంగా 9 × 9 ఎంత అండి, 81. 8 + 1 = 9. అదేవిధంగా 9 × 10 ఎంత, 90. 9 + 0 = 9. ఇక్కడ మీకు ఏం అర్థమైంది, ఏదైనా ఒక సంఖ్యను ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, డిజిటల్ సమ్ ఎంత అయింది, 9 అయింది. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 2 ఉంది, డిజిటల్ సమ్ ఎంత అయింది, 9 అయింది. ఇక్కడ 9 ఉంది, అదేవిధంగా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏమైంది, డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఇక్కడ 9 ఉంది, అదేవిధంగా 4 ఉంది, ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అయింది, 9 అయింది. ఇక్కడ చూడండి, గమనించండి, 9 ఉంది × 5 ఉంది, ఇక్కడ డిజిటల్ సమ్ ఏమైంది, 9 అయింది. అదేవిధంగా ఇక్కడ 9 ఉంది × 6 ఉంది, అదేవిధంగా డిజిటల్ సమ్ ఏమైంది, 9 అయింది. అదేవిధంగా 9 ఉంది, ఇక్కడ × 7 ఉంది, డిజిటల్ సమ్ ఏమైంది, 9 అయింది. అంటే ఇక్కడ 9 ఉంది × 8 ఉంది, డిజిటల్ సమ్ ఏమైంది, 9 అయింది. అదేవిధంగా ఇక్కడ 9 ఉంది × 9 ఉంది, డిజిటల్ సమ్ ఏమైంది, 9 ఉంది. 9 ఉంది × 10 ఉంది, డిజిటల్ సమ్ ఏమైంది, 9 ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 9 ఏదైనా ఒక సంఖ్యను 9 తో మల్టిప్లై చేసినప్పుడు డిజిటల్ సమ్ అనేది ఖచ్చితంగా 9 వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం 9 ఉంది × 1 2 3 4 ఉంది, దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుందండి, 9 అవుతుంది. ఎలా, 9 4 జా 36.
9 3 జా 27 0 3 మళ్ళీ 9 2 జా 18 21 9 1 జా 9 అంటే 11. ఇక్కడ చూడండి ఇక్కడ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 6 ఎంత అయిందండి? మొత్తం కలిపితే 9 అయింది. అంటే దీని యొక్క 9 తో ఏ నంబర్ ను మల్టిప్లై చేసినా ఆ డిజిటల్ సమ్ అనేది 9 అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు 9 ఇంటూ 99982013 చేసినా దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే 9 ను ఏ నంబర్ తో మల్టిప్లై చేసినా 9 అవుతుంది. ఇది కండిషన్ నంబర్ 2. ఓకేనండి. కండిషన్ నంబర్ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. 9 ను ఏ నంబర్ తో మల్టిప్లై చేసినా దాని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఇది కండిషన్ నంబర్ 2. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు 5 4 9 ఇంటూ 97 ఉందండి. 5 4 9 ఇంటూ 97 ఉంది. ఇక్కడ మీకు అర్థం కావాలి ఏంటిదంటే ఇక్కడ చూడండి 9 ఎక్కడెక్కడ 9 ఉందో అక్కడక్కడ క్యాన్సిల్ చేయండి 9. ఇక్కడ చూడండి 5 ప్లస్ 4 ఎంత అండి? 9. 9 ప్లస్ 9 ఎంత అండి? 18 అంటే ఎంత అండి? మళ్ళీ 9. సో ఈ 9 ని 97 తో మల్టిప్లై చేసినప్పుడు దీని యొక్క డిఎస్ ఏమవుతుంది? 9 అవుతుంది. అదేవిధంగా ఇంకో చూడండి 1 2 3 ఉందండి ఇంటూ 8 7 4 6 ఉందండి. దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ 1 ప్లస్ 3 1 ప్లస్ 2 ఎంత అండి? 3 3 ప్లస్ 3 ఎంత అండి? 6 6 ప్లస్ 3 ఎంత అండి? 9. అంటే 9 ను దేంతో 9 ను ఈ నంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు డిఎస్ ఏమవుతుంది? 9 అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి కన్క్లూజన్ ఏం తెలుస్తుంది? ఏదైనా ఒక నంబర్ ను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిఎస్ 9 అవుతుంది. 9 తో అంటే ఇక్కడ 9 లేదు కదా, మన 9 ఎట్లా వచ్చింది అంటే ఈ సమ్ ఏదైతే ఈ నంబర్ యొక్క సమ్ ఏమవుతుంది? 9 అయినప్పుడు ఆ ఏ నంబర్ అన్నా కానివ్వండి అది మొత్తం దాని యొక్క డిఎస్ అనేది 9 అవుతుంది. ఇంకో చూద్దాం. 4 3 2 ఉందండి. 2 కదా 9 ఇంటూ 9 ఇంటూ 4 7 8 9 2 3 ఉందండి. ఇక్కడ చూడండి 4 ప్లస్ 3 ఎంత అండి? 7 7 ప్లస్ 2 ఎంత అండి? 9. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది, 9 ఉంది. సో మనకు మొత్తం ఏమవుతుంది? ఎన్ని 9 ఉన్నా కానీ చివరికి 9 వస్తుంది. సో 9 అనేది ఇంకో నంబర్ తో ఈ నంబర్ తో మల్టిప్లై అయినప్పుడు ఏమవుతుంది? 9 ఉంటే చాలు మనకు డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఏదైనా ఒక సంఖ్యను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది 9 అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్జామ్లలో ఎక్కడన్నా కానీ 9 ఇంటూ సంథింగ్ 3 6 4 2 వచ్చింది అనుకోండి, దీని డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? డైరెక్ట్ 9 అని. అదే విధంగా ఇక్కడ 9 కనబడ్డది కాబట్టి 9. అదే విధంగా 2 3 4 ఇంటూ 4 3 2 1 4 ఉంది. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? మీరు డైరెక్ట్ చెప్పవచ్చు. ఇక్కడ ఎంత అవుతుందండి? 7 ప్లస్ 2 9 9 కాబట్టి దీని యొక్క డిఎస్ 9 అవుతుంది. ఈ విధంగా మనం ఏదైనా ఒక నంబర్ ను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని డిజిటల్ సమ్ 9 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ప్రాపర్టీ 3rd లోకి వెళ్దాం. ఏదైనా 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. ఇంకా మీకు క్లారిటీ రావడం కోసం మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. మనము చూడండి ఇక్కడ 13 ఇంటూ 9 ఉందండి. మీరు ఇక్కడ 9 వచ్చిందంటే ఈ నంబర్ గురించి ఆలోచించద్దు. డిఎస్ సమ్ లో ఏం డైరెక్ట్ డిఎస్ ఏమవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ 9 వచ్చింది, ఇదంతా మనకు అవసరం లేదు. డైరెక్ట్ ఏమవుతుంది? డిఎస్ 9. ఇక్కడ మల్టిప్లై ఉన్నప్పుడు ఇక్కడ 9 వచ్చిందంటే మనము దాని యొక్క డిఎస్ ఏమవుతుంది? 9 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎక్కడ కూడా 9 లేదు, ఇక్కడ 9 ఉంది. ఇవి రెండు సమ్ చేస్తే 9 ఉంది. సో మనకి ఇక్కడ 9 వచ్చేసిందా? 9 ప్లస్ 9 ఎంత అండి? 18. 18 అంటే ఎంత అండి? 9. కాబట్టి మనం ఇంత సేవ్ చేయాల్సిన అవసరం లేదు. 4 ఇక్కడ 9 ఉందా? దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. 5 ప్లస్ 4 ఎంత? 9. 9 కాబట్టి దీని యొక్క డిఎస్ ఏమవుతుంది? 9 అవుతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 9 ఎక్కడ కనబడతలేదు. ఇక్కడ 9 ఉందా? దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 7 ప్లస్ 2 ఉందా? క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 6 ప్లస్ 6 ప్లస్ 6 ఎంత అవుతుందండి? 18. 18 అంటే మళ్ళీ 9 కాబట్టి దీని యొక్క డిఎస్ ఏమవుతుంది? 9. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్లలో ఉంది. ఇప్పుడు ఈ పాయింట్లలో ఉంది, దీన్ని మల్టిప్లై చేయాలంటే మనకు ముచ్చమటలు పడతాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. మనకు ఆప్షన్లు కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి మీకు
ఇక్కడ మీరు ఎక్కడ 9 ఏ రెండు నంబర్ల సమ్ అనేది 9 అవుతుందో అది మీరు కనిపెట్టాలండి. ఇక్కడ ఎక్కడ మీకు ఈజీగా ఉంది. ఇక్కడ 18 ఉంది, 18 అంటే 9 అయింది, 9 కాబట్టి దీని యొక్క డిఎస్ ఏమవుతుంది 9 అవుతుంది. ఇంత సింపుల్ అండి. చిన్న చిన్న లాజిక్స్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది కాబట్టి అందుకని మీరు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి అనేది సింపుల్ గా తెలిసిపోతాయి. ఇంకోటి చెప్తాను చూడండి. 1.752 into 49% of 235.8 చూడండి. ఇక్కడ ఏముంది, ఇక్కడ మీకు ఈజ్వల్ ఎంత అని అన్నాడు. అవునా, ఇక్కడ ఇంకో చూడండి ఇంటూ 99 అన్నాడు అండి. దీని యొక్క డిఎస్ ఏమవుతుంది ఇక్కడ మీరు గమనించాలి. ఇదంతా ఇక్కడ మనకు సంబంధం లేదు. ఎక్కడ 9 ఉందో ఈజీగా మనం కనిపెట్టుకోవాలి. ఇక్కడ 99 ఉంది కాబట్టి దీని యొక్క డిఎస్ 9 అవుతుంది. ఎట్లా 99 ఉంటే 9 ఎట్లా అవుతుంది అని గమనించవచ్చు. ఇక్కడ 9 + 9 ఎంత అండి 18 అన్నప్పుడు మళ్ళీ ఎంత ఉంది 1 + 8 9 ఈజీగా పెట్టచ్చు కదా. అదే విధంగా ఇంకో చూడండి. ఇప్పుడు 75% ఆఫ్ 72 plus 38% of 63. ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఏమొచ్చింది, ఇక్కడ 70, ఇక్కడ 9 ఉంది కదా, దీని 9 ఉంది కాబట్టి 9. అదే విధంగా ఇక్కడ ఏముంది 63, ఇక్కడ 9 ఉంది. సో మనకు ఆన్సర్ ఏమైందండి 18 నథింగ్ బట్ 9. డిఎస్ అనేది 9. అదే విధంగా ఇక్కడ ఇంకో చూడండి. 277 into 649 అవునా, 63 అండి 639 ఉందండి. దీని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, మీరు గమనించండి. 639 ఉందండి. 639 అంటే 9 అన్నట్టు. అంటే దీని యొక్క డిఎస్ ఏమవుతుంది 9 అవుతుంది. ఎట్లా 9 అవుతుంది 6 + 3 9, 9 + 9 18 అన్నప్పుడు మళ్ళీ 9 అవుతుంది. 9 కాబట్టి దీని యొక్క డిఎస్ అనేది 9. ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్యను మనము 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిఎస్ అనేది 9 అవుతుందండి. అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడ 9 లేకున్నా కానీ ఆ అంకెల సమ్ చేసినప్పుడు 9 రావాలి. మళ్ళీ ఉండాలి, మల్టిప్లై అనేది ఉండాలి. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 392 ఉందండి, ఓకేనా, ఇంటూ 432 ఉందండి ఆఫ్ 432% ఉందండి. ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకు, ఇది పర్సెంటేజ్ లో దీని పర్సెంటేజ్ తీయాలంటే కష్టంగా ఉంటుంది. కానీ మనం డిస్టెన్స్ ద్వారా ఎలా క్రాక్ చేస్తామో చూడండి. ఇక్కడ 4 + 3 ఎంత అండి 7, 7 + 2 ఎంత అండి 9 కాబట్టి దీని యొక్క మొత్తం యొక్క డిఎస్ ఏమవుతుంది 9 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చండి, ఓకేనా. ఇప్పుడు మనకి ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ మనం పాయింట్ 3 లోకి వెళ్దాం, ఎలా చేస్తామనేది. ఇప్పుడు రాసుకోండి జాగ్రత్తగా. ఏదైనా ఒక సంఖ్యను మనం 9 తో మల్టిప్లై చేసినప్పుడు 9 అవుతుంది. ఇది మీరు నోట్స్ లో రాసుకోండి. ఏదైనా ఒక సంఖ్యను 9 తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిఎస్ అనేది 9 అవుతుంది, ఓకేనండి.